మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎటువంటి రకమైన బెట్టింగ్ కానీ ఇక్కడ పర్మిషన్ లేదు. ఈ రెండు నిషేధం. దీంట్లో ఎవరైనా బెట్టింగ్ పెట్టండి, డబ్బులు సంపాదించండి, ఈజీ మనీ రండి అని ఎవరైనా మీకు ప్రోద్బలం చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి, గ్యారంటీ జరుగుతాయి. ఇట్లాంటి ప్రమోటర్స్ కానివ్వండి, లేదంటే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద గ్యారంటీ కేసులు అవుతాయి, వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది, తెలంగాణ పోలీస్ ఇంకా సీరియస్ గా ఉంది. ఆల్రెడీ ఒక ఎస్ఐటి, ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఎస్ఐటి కూడా ఒక ఫామ్ చేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. నిజామాబాద్ లో స్పెసిఫిక్ గా ఇటువంటి బెట్టింగ్ రిలేటెడ్ యాప్స్ కానీ బెట్టింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉంటే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం. మీకు 10వ నెలలో ఇక్కడ తెలంగాణలో మన ఎడపల్లిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. దాన్ని మళ్ళీ మేము సూసైడ్ నుంచి తీసి అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్, తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసుల కింద తీసుకొచ్చి ఎవరైతే బెట్టింగ్ యాప్ వాళ్ళు కూడా ఎందుకు అంటే బెట్టింగ్ కూపన్లో పడి వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు తీసుకున్నారు. అట్లానే ఇది కూడా వాళ్ళు ఆ కేసు మళ్ళీ మేము రీఓపెన్ చేయడం జరిగింది. యాప్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా బెట్టింగ్ పెట్టారో దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. యాప్ గురించి మేము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎవరి దగ్గరికి మనీ వెళ్ళిందో వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. అట్లానే మనకి మొన్న ఒక కేసు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక యువకుడు బెట్టింగ్ లో డబ్బులు పోయినాయని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లాగా ఆత్మహత్యలు చేసుకోవడం చాలా కలిసివేస్తుంది. యువత మంచి భవిష్యత్తు ఉన్న ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత ఈ బెట్టింగ్ వలలో పడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని మేము స్టడీ చేస్తే ఏమైందంటే వాళ్ళకి ఇది అవమానం ఫీల్ అయ్యి, లేదంటే ఎవరైనా చిన్న చూపు చేస్తారని ఏదో ఒకటి ఆ భావన వల్ల వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కి వెళ్తున్నారు. ప్లీజ్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి. ఎటువంటి ఇందాక కేసుల్లో కూడా మేము ఎక్కడ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ పేరు ఎక్కడ డిస్క్లోజ్ చేయట్లేదు. ఫర్ వెరీ మెయిన్ రీజన్ వాళ్ళ యొక్క ఐడెంటిటీని కాపాడాలి. వాళ్ళు బయటకు వచ్చి చెప్పినందుకు మేము వాళ్ళకి సహాయపడాలనే ఉద్దేశంతో వాళ్ళ ఐడెంటిటీని మేము ఎక్కడ రివీల్ చేయట్లేదు. అట్లానే ఎవరైనా ఈ బెట్టింగ్ కూపన్ లో పడిపోయి ఉన్నారు అనుకుంటే ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి, లేదంటే మాకు పోలీసుని రీచ్ అవ్వండి. 1930 కానివ్వండి, డైల్ 100 కానివ్వండి, లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్ కానీ రీచ్ అవ్వండి. మేము విల్ ప్రొటెక్ట్ యువర్ ఐడెంటిటీ. అట్లానే మిమ్మల్ని మోసం చేసి ఈ బెట్టింగ్ యాప్ లో వలలో లాగిన వాళ్ళని గ్యారంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి, మీ పిల్లలు ఎవరైనా ముభావంగా ఉన్నా కానీ, లేదంటే ఇంకెన్ని ఏదో రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటే కూడా ప్లీజ్ పిల్లలతో మాట్లాడండి. ఏంటి ఇబ్బంది కనుక్కోండి. ఒకవేళ ఇట్లాంటి బెట్టింగ్ భూతానికి కానీ, లేదంటే బెట్టింగ్ అనే కాదండి, ఎటువంటి వ్యసనానిలోనైనా మీరు తెలుసుకుని మాకు ఇంటిమేషన్ మీరు తెలుసుకుని మీరు మాట్లాడితే పిల్లలు అటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కి వెళ్ళరు. సో అది ఒక రిక్వెస్ట్. తర్వాత బెట్టింగ్ అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లాంటిది. బెట్టింగ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఎవరైనా కానివ్వండి, వాళ్ళు కూడా సైబర్ టెర్రరిస్టే. వాళ్ళ మీద అంతే స్ట్రిక్ట్ గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీకు తెలిసి కానీ మీ ఏరియాలో ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నట్టు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ మాకు షేర్ చేయండి. వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందులోనూ మేము సెక్షన్స్ నార్మల్ గేమింగ్ యాక్ట్ సెక్షన్స్ తో కాకుండా వీటిని బెట్టింగ్ ని ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మేము ట్రీట్ చేస్తున్నాం. దానికి అనుగుణంగానే సెక్షన్స్ పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఈ బెట్టింగ్ ప్రమోట్ చేస్తే వాళ్ళ గ్యారంటీ జైలు పోవడమే కాకుండా ప్రాపర్టీ ఏదైతే సంపాదించారో ఇదంతా జప్తు చేయడం జరుగుతుంది.